మొబైల్ అదే నీ ప్రపంచం. లేకపోతే నువ్వు బ్రతకలేవు. రోజంతా ఫోన్ తీసి దూరంగా ఉండడం చూద్దాం. ఎడిక్ట్ అయిపోయి ఫోన్ ఎక్కడ రింగ్ అయిపోతుంది, శబ్దాలు వచ్చేస్తున్నాయి, మెసేజ్లు వచ్చాయి. ఏ మెసేజ్లు వచ్చారో, ఎవరు ఫోన్ చేశారు. ఒకసారి మీరు ఒక్క రోజు మొబైల్ పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండగలరేమో చూడండి. టెస్ట్ చేయండి ఒకసారి, తెలిసిపోతుంది మీరు ఎంతగా దానికి బానిసలు మారిపోయారు. 24 గంటలు నీకు అదే ప్రపంచమా? మంచిగా ఉపయోగించండి. దుష్ప్రచారాలు చేయడానికి, తప్పుడు వార్తలు చూడడానికి, తప్పుడు సమాచారాన్ని తెలుసుకుని దేవుడికి దూరంగా పోవడానికి వద్దు, ఉపయోగించొద్దు. వాట్సాప్ లే, ఫేస్బుక్ లే, ట్విట్టర్ లే, మూసే మొత్తం అంతానా. బానిసగా మారద్దు దేనికి. ఎంతవరకు అవసరమో అవసరానికి మించి వాడదు దాన్ని. మొబైల్ ఉండడం తప్పని నేను అనటం కాదు, కానీ అది ప్రపంచంగా మీకు మారకూడదు. దానికి కొట్టు బానిసగా మీరు మారకూడదు. అది కేవలం వార్తలు, మంచి విషయం తెలుసుకోవడం కోసం, మంచి సంగతులు ప్రపంచానికి చెప్పడం కోసం అంతవరకే దాని హద్దు. కానీ మనిషి దానికి కట్టు బానిసగా మారిపోయాడు. మనిషిని శాసిస్తుంది, మనిషిని భయంకరమైన వ్యసనానికి గురి చేసింది. వాక్యాన్ని తెలుసుకున్న మీరు వ్యసనం బారిన పడకండి.